హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఏఆర్ చౌదరి మాట్లాడుతున్నాను. అబ్బూరి రోజా చౌదరి నా ఫుల్ నేమ్ వచ్చేసి ఉన్నాను. యాజ్ ఏ ట్రాన్స్ ఉమెన్గా, యాజ్ ఏ ట్రాన్స్జెండర్గా ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే నిన్ననే విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిన్ననే ఒక దీపు అనే ట్రాన్స్జెండర్ని అతి ఘోరంగా ముక్కలుగా నరికి చంపడం అయితే జరిగిందండి. అది ఎవరో చేయలేదు, ఆమె భర్త. ఆ ట్రాన్స్జెండర్ ఎవరినైతే ప్రేమించిందో, ఎవరితో అయితే సహజీవనం చేస్తుందో, ఎవరితో అయితే రిలేషన్లో ఉంటుంది, ఆ అబ్బాయి పేరు బన్నీనో సంథింగ్ ఏదో చెప్పారు. ఆ అబ్బాయి ఆమెతో 4 years నుంచి ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉంటున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ అయిందో తెలియదు. భార్య భర్తలు అనగా అమ్మాయిలకు అబ్బాయి భార్య భర్తలు కానీ, మాలో కానీ ఎవరికైనా గొడవలు వస్తాయండి. ఎలాంటి గొడవలు వస్తాయి, తప్పులు ఉంటాయి, సరిదిద్దుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకొని పోతే బాగుంటుంది. కానీ అంతకన్నా ఘోరం ఏం జరిగిందో, అసలు ఆ అబ్బాయికి ఏమనిపించిందో మాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మాయినైతే ఘోరంగా మొండెము, కాళ్ళు, చేతులు, మెడ, చెస్ట్ పార్ట్స్ గా నరికేసి ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ప్లేస్ లో వేయడం అయితే జరిగింది. ఆ పార్ట్స్ అన్ని గ్యాదర్ చేయడానికి పోలీస్ వాళ్ళకి 2 days అయితే టైం పట్టిందండి. అంత ఘోరంగా చంపాడు. మా హిజ్రాలు ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో వచ్చి బ్రతుకుతుంటాము. మా లైఫ్ లోకి ఒక మగోడు వచ్చి ప్రేమిస్తున్నాను, లవ్ గివ్వు అని ప్రేమ పేరుతో మమ్మల్ని ట్రాప్ లేక్ దింపి ఇలా చేయడం అయితే చాలా ఘోరం అండి. నేనైతే ఎస్పెషల్ ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. నాకు అస్సలు చాలా బాధాకరమైన విషయము. ఆ దీపు అనే ట్రాన్స్జెండర్స్ తో 4 years నుంచి ఉంటున్నాడు. అలాంటి భర్త అని చెప్పుకొని ఆమె డబ్బు తిని, ఆమె సొమ్ము తిని, కలిసి ఉండి మంచికి చెడుకు అన్నిటికీ కష్టాలలో సుఖాలలో అన్నింటికి తోడున్న వ్యక్తి అంత ఘోరంగా ముక్కలుగా చేయాల్సినంత తప్ప అమ్మాయి ఏం చేసింది చెప్పండి అసలు? అదే ఒక అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ జరిగితే, లేదా ఒక అబ్బాయికి అలాంటి సిచ్యువేషన్ జరిగితే ఊరుకుంటారా? ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ జరిగింది కాబట్టి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ ఒకటయ్యి పోరాడాలి తప్ప మాకెవరు సపోర్ట్ చేయరు. ఏ సంఘాలు లేవు, ఏ చట్టాలు లేవు మాకంటూ. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏం చట్టాలు లేవు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఏమన్నా రేప్ జరగాలని నేనైతే అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ ఉందండి. అక్కడ ఈవినింగ్ చీకటి అయితే చాలు అమ్మాయిలు, ఆంటీలు అందరూ కూడా నిలబడతారు. వాళ్ళ భర్త కోసం వాళ్ళు నిలబడతారు. నేనైతే తప్పు అనట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మా హిజ్రాలకు జరిగినట్టు వాళ్ళకి గన ఏదన్నా జరిగి వాళ్ళ గన అబ్బాయిలు ఏదన్నా చేస్తే వాళ్ళకేమో డోక్రా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, అలాగే దిశ అని చట్టం తీసుకురావడం అయితే కొత్తగా జరిగింది. అవి కాకుండా గవర్నమెంట్ నుంచి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కావచ్చు, చాలా మంది పోరాడతారు. చాలా బలంగా కేసులు పెట్టడాలు కానీ సంథింగ్ యాక్షన్ తీసుకోవడం ఏదైనా జరుగుతుంది. కానీ మా ట్రాన్స్జెండర్స్ లో ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి అన్యాయం జరిగినా ఏ చట్టము లేదు, ఎవ్వరు రారండి. ఓన్లీ మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే గ్రూప్ అయ్యి మాట్లాడి ఏదైనా చెయ్యాలి. ధర్నా గానీ మేమే చెయ్యాలి, పోరాడాలన్నా మేమే చెయ్యాలి, ఏదైనా మేమే చేయాలి. కానీ ఎవరు మాకైతే సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇదైతే చాలా బాధాకరమైన విషయం అండి. కాబట్టి గవర్నమెంట్ కూడా కానీ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ప్రేమ పేరుతోనో దాంతోనో ఏదోదో రకరకాలుగా ప్రాణాలు అయితే చాలా మంది కోల్పోతున్నారు. అలా జరగకుండా చూడాలంటే మాకు కూడా అందరితో సమానంగా, సమాజంతో సమానంగా చట్టాలు అయితే తీసుకురావాలి. మంచి చట్టాలు మాకు అమలులోకి రావాలని కోరుకుంటున్నాము. సో ఎలాంటి ప్రాణహాని, ప్రాణ నష్టం మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా జరగకూడదంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, అలాగే తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ అన్న గారికి ఇద్దరికి కూడా నేనైతే తెలిసేది ఒకటండి. దిశ చట్టం అయితే ఎలా తీసుకొచ్చారో అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి హత్యలు జరగకూడదు. సో ఇంకోటి, నేను ముఖ్యంగా 2 రాష్ట్రాల సీఎంలకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న గారికి ఇద్దరికి కూడా తెలియజేయాలనేది ఏమంటే, దిశ చట్టం, దిశ యాప్ అని ఒకటైతే తీసుకురావడం జరిగింది అమలులోకి. అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా మా కోసం కూడా ఒక యాప్ అనేది పెట్టాలనేసి, యాప్ ని తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి హత్యలు, మరణాలు ఖండించాలన్నా, తగ్గించాలన్నా మాకు కూడా అలాంటి యాప్లు ఉండాలండి. అలాంటి యాప్స్ అయితే తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో కాబట్టి 2 రాష్ట్రాల సీఎం గారికి మా కోసం, మా గురించి కూడా ఆలోచిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు, ఇండ్లు అన్ని కూడా ఇస్తున్నారండి మా ట్రాన్స్జెండర్స్ కి. అలాగే తెలంగాణలో రేవంత్ అన్న గారు కూడా మాకు జాబ్స్ ఇవ్వడం, అన్ని ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు. ఇంకా మంచి ఆపర్చునిటీస్ తో మేము ముందుకు వెళ్ళాలనేసి, దానికోసం గవర్నమెంట్ మాకు సపోర్ట్ గా ఉండాలి, సాయం చేయాలి. మాకు ఎలాంటి జాబ్స్ ఇచ్చినా, మాకు ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చినా దాన్ని మేము నిలబెట్టుకుంటామని అయితే మాకైతే గాఢంగా నమ్మకం ఉందండి. ఏ పని అయినా సరే మేము కరెక్ట్
కరెక్ట్గా చేయగలము, అందరితో సమానంగా మేము పోరాడగలము, మాకు ఇచ్చిన వర్క్ని మేము కరెక్ట్గా చేసి మంచి పేరు తెచ్చుకుంటాం అనేసి మాకైతే నమ్మకం ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ముందుండి మమ్మల్ని సమాజంతో సమానంగా ముందుకు నడిపించాలనేసి కోరుకుంటున్నాను.